గోపురము దగ్గర బాగు చేసిరి. ప్రార్థన చేస్తా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలయ్యా. ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో 18వ దినము నాడు నీ సన్నిధికి రాగలుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి కూడా స్తుతిస్తూ లేఖన భావం మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఇంతవరకు మనము 6 రకాల గుమ్మాలు మనము చూస్తూ వచ్చినాం. 7వ గుమ్మం నెహెమ్యా కట్టించిన గుమ్మం పేరు ఏంటంటే, ఏ గుమ్మం అంటే నీటి గుమ్మము. 3వ అధ్యాయం 26వ వచనం ఏముందంటే, ఓపేలోనున్న నెతనేలు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురం దగ్గర బాగు చేసిరి. సో కాబట్టి ఈ గోపురాన్ని బాగు చేసినారంట. ఆ గుమ్మం పేరు ఏం పేరంటే నీటి గుమ్మం. ఎన్నో గుమ్మం ఇది? 7వ గుమ్మం. ఎన్నో గుమ్మం అంటే 7వ గుమ్మం. సో ఈ యొక్క గుమ్మం మనకు ఆత్మీయముగా తెలియజేసిందంటే, నీరు అనగా వాక్యం, దేవుని వాక్యం అనేది ఎవరు ఎక్కువగా వింటారో, ఎవరు ఎక్కువగా చదువుతారో, ఏ సంఘములో అయితే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో ఆ సంఘము ఆధ్యాత్మిక భౌతికంగా ఆత్మ సంబంధమైన వాటిలో ఐశ్వర్యవంతులుగా అవుతారు. అందుకే ఏ ప్రాంతంలో అయితే నీరు ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో ఎప్పుడు పచ్చదనం ఉంటుంది, ఆ ఏరియాలో మంచి పంటలు పండుతాయి. అందుకే మీరు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఆ ప్రాంతానికి చూస్తే వారికి సముద్ర ఏరియా దగ్గర కాబట్టి ఎక్కువ పంటలు సమృద్ధిగా పండుతాయి. అనగా ఒక వ్యక్తి ఎక్కువగా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఏం చేయాలంట, చదివినప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుంది, మొదటిగా సరిదిద్దుతుంది. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఏముందంటే, దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుంటే అక్కడ 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుందంట, ఉపదేశము చేస్తుంది, తర్వాత ఏం చేస్తుందంట, ఖండిస్తుంది, తప్పును దిద్దుతుందంట. అందుకే దేవుని వాక్యము బైబిల్లో ఏం రాయబడిందంటే, చాకని వాడిని సబ్బు లాంటిది అంటే. సబ్బు ఏం చేస్తుంది, ఉన్న మురికినంతా తీసేస్తుంది. కాబట్టి మురికి పోవడం బట్టకి ఇష్టమవుతుందా? కాదు. అలాగే దేవుని బిడ్డలమైన మనకు వాక్యము తప్పును ఏం చేస్తుందంటే మురికిని క్లీన్ చేస్తుంది. కాబట్టి అందుకే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పును దిద్దుటకును ఏం చేయాలంట, తర్వాత నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది కదా. అందుకే కొన్ని వాక్యాలు కొన్ని చాలా కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉన్నా పర్వాలేదు. ఎందుకు అంటే డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు పేషెంట్కి నొప్పి వస్తుంది. కాబట్టి నొప్పి వస్తుంది కానీ ఇంజెక్షన్ వేయకపోతే రోగం పోదు కదా. కాబట్టి పేషెంట్ డాక్టర్ని ప్రేమిస్తాడా? ప్రేమించాడు, తిడతాడు. నొప్పి ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు? తిడతాడు. కానీ తిట్టిన ఆ నొప్పి ఆ వ్యక్తికి అవసరం కదా. అందుకే దేవుని వాక్యం కొన్ని సందర్భాలు ఏం చేస్తాయంటే తప్పును సరిదిద్దుతుంది, ఖండిస్తుంది, నీతి అనే శిక్షణ లోనికి తీసుకుపోతారు. అందుకే దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి. వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుంటే సరిదిద్దుతుంది, కడుగుతుంది. అందుకే దేవుని వాక్యం అనేది ఎప్పుడు మనం ఎక్కువగా ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనము సంతోషంగా స్వీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని గద్దించుట, ఖండించుట, తప్పును సరిదిద్దుదాన్ని ఏం చేయాలంట,
సంతోషంగా స్వీకరించి వాక్య వెలుగులో మన ఉదయాన్ని ఏం చేయాలంటే పరీక్షించుకొని కడుక్కోవాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అలాగను మనం చేయబడినప్పుడే పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యము, అయ్యో నా హృదయం కూర్చింది, నన్ను గద్దించింది, నన్ను తిట్టింది అని అన్న వ్యక్తి ఏం చేయబడలేడు, సరిచేయబడలేడు, సరిదిద్దబడలేడు. ఎందుకు అంటే ఒక శిల్పాకారుడు ఒక రాయిని ఒక బొమ్మగా, ఒక రూపముగా చేయాలి అంటే దాని ఉలి సుత్తెతో ఏం చేయాలి, చెక్కగా తప్పదు. మరి దాన్ని చెక్కేటప్పుడు ఆ రాయికి ఎంతో నొప్పి అవుతుంది. కానీ అది ఒక రూపము రావాలంటే ఏం చేయాలి, చెక్కబడాలి, మలసబడాలి, కాల్చబడాలి, కొన్ని వేస్ట్ దాని నుంచి తీసివేయాల్సి వస్తుంది. అలాగ ఒక విశ్వాసి దేవుని యొక్క సహవాసములో పరలోక పట్టణం కొరకు సిద్ధపడాలి అంటే వాక్యం అనేది కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, సరిచేస్తుంది, గద్దిస్తుంది, ఉపదేశమును ఉపదేశిస్తుంది, నీతి అనే శిక్షణలోను కూడా తీసుకుంటారు. అయితే దాన్ని మనం ఏం చేయాలి, ఆశీర్వాదాన్ని స్వీకరించినంతగా, ఆశీర్వాద బోధ, ఆశీర్వాదమైనటువంటి మాటలు స్వీకరించినంతగా గద్దింపును, తప్పుదిద్దుట, ఉపదేశించుట, ఖండించుట అనే మాటలను, దైవ వాక్యాన్ని మనం ఏం చేయలేదు. సంతోషంగా స్వీకరిస్తావా? ఆశీర్వాదాన్ని వాక్యం అంగీకరించినంతగా దేని స్వీకరించావు. కానీ అందుకే చాలామంది విశ్వాసులు అపాయములో ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎందుకు వారు దేవుని స్తుతించలేరు, ఎందుకు వారిని దేవుని వెంబడించలేరంటే వారి యొక్క ఉద్దేశంలో, వారి విశ్వాసం ఏంటంటే వారు ప్రభువు నమ్ముకోగానే పట్టుకున్నంత ఏం కావాలనుకుంటారు, బంగారం కావాలనుకుంటారు. మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలో, ఎలా చేయాలో తెలియదు. అందుకే నువ్వు చాలాసార్లు ఆశీర్వాదాన్నే కాదు ఇష్టపడాల్సింది, తప్పుదిద్దుట, ఖండించుట కూడా ఏం చేయాలి, సంతోషంగా స్వీకరించాలి. అందుకే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఆ వాక్యముని ఎలా పోల్చినాడు, కీర్తన గ్రంథంలో రాయబడింది 119వ అధ్యాయం 9వ వచనంలో, నీ వాక్యము చేతనే యవనస్తులు ఏం చేస్తారంట, తమ నడతను శుద్ధి చేసుకుంటారంట. దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని యొక్క వాక్యము. అందుకే వాక్యం ఏం చేస్తుందంట, నీ నడతను, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ జీవితాన్ని ఏం చేస్తుందంట, శుద్ధి చేస్తుంది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది, 5వ అధ్యాయం 26వ వచనం అంటే వాక్యం అనే ఉతక స్నానం కదా. వాక్యం అనే ఉతక స్నానము అంటే ఏం చేస్తుంది, నీరు ఏం చేస్తాడు, శుద్ధి చేస్తుంది. వాక్యం ఎప్పుడైతే మనము సంతోషంగా స్వీకరిస్తామో, వింటామో, దాన్ని అన్వయిస్తామో, నీ యొక్క మనస్సాక్షిని, నిన్ను ఏం చేస్తాడంట, శుద్ధి చేస్తాడు, క్లీన్ చేస్తాడు. అందుకే వాక్యం అనేది నీ జీవితానికి శుద్ధీకరించడమే కాదు, వాక్యము నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్యము నీకు తెలివిని ఇస్తుంది, వాక్యము నీకు నెమ్మదిని ఇస్తుంది, వాక్యము నీ జీవితంలో నీ బాధలు ఏం చేస్తాడంట, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యము నీ జీవితంలో ఏం చేస్తాడంట, ఆదరణ ఇస్తుంది, నీ వాక్యం నిన్ను భద్రం చేస్తుంది, వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటుంది. అందుకే ఈ వాక్యం ఏ వ్యక్తి ఎక్కువగా స్వీకరిస్తాడో, చదువుతాడో, ధ్యానిస్తాడో, అభ్యాసం చేస్తాడో, ఏ సంఘములో అయితే దేవుని వాక్యం సమృద్ధిగా ప్రకటించబడుతుందో ఆ సంఘము ఏం చేస్తాడంట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఐశ్వర్యవంతులైతారు. కాబట్టి ఈరోజు చాలా సహవాసాల్లో దేవుని వాక్యానికి బదులుగా అనేకమైన పిట్టకథలు, జోకులు, ఎంజాయ్మెంట్ ఉన్నాయి. కానీ అయితే కొద్ది కాలానికి వారు ఎంతో అపాయములో, నష్టములో వెళ్ళే ప్రజలుగా ఉంటున్నారు. సో ఎనిహా దేవుని యొక్క మహాప్రభు మన సహవాసంలో సమృద్ధైన వాక్యాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుందంటే, మొదలు ఏం చేస్తుంది, గద్దిస్తుంది, రెండవదిగా ఖండిస్తుంది, తప్పును సరిదిద్దుతుంది, నీతి అనే శిక్షణలోనికి తీసుకొని వస్తుంది. తర్వాత వాక్యం ఎక్కడైతే ఎక్కువగా ప్రకటించబడుతుందో, నీటి గుమ్మం అనేది సమృద్ధైన వాటర్ని తీసుకొచ్చేది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ సంఘములో ఎంత ఎక్కువగాను వాక్యాన్ని స్వీకరిస్తావు అంతగా ఫలిస్తావు, అంతగా సరిచేయబడతావు, అంతగా క్లీన్ చేయబడతావు కదా. అలాగే వాక్యం ఏం చేస్తుందంటే
ఉతక స్నానము మనిషిని క్లీన్ చేస్తుందంట. అందుకే వాక్యం ఏం చేస్తుందంట, నీ నడతను ఏం చేస్తుందంట, శుద్ధి చేస్తుంది అని చెప్పినాడు. అలాగే వాక్యం ఏం చేస్తుందంట, తెలివి లేని వారికి తెలివిలు ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుందంట, సాకల వారి సబ్బు లాంటిది కదా. అలాగే వాక్యము అగ్ని లాంటిది కదా. వాక్యం ఏం చేస్తుందంట, నీకు తెలివిని, జ్ఞానం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది. అంతేకాదు నీ బాధల్లో నీకు వాక్యం ఏం చేస్తుందంట, నీకు నెమ్మదిని ఇస్తుంది. అలాగే వాక్యం నీ పాదమునికి ఎటువంటిదంట, దీపము లాంటిది. కాబట్టి ఆ వాక్యాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని ప్రేమించాలి. అందుకే దావీదు మహారాజు అన్నాడు, 1000 కొలది వెండి బంగారముల కంటే నీవు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలైనది అన్నాడు. దేనికంటే 1000 కొలది వెండి బంగారముల కంటే. కాబట్టి ఎందుకు తెలుసా, బంగారము కంటే, ఐశ్వర్యము కంటే, ఈ లోకముల అష్ట ఐశ్వర్యాల కంటే దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. కాబట్టి దీన్ని ప్రేమించేవాడు వారు దిగుతాడు. కీర్తన 1:2 ఉంది, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాలు ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కదా. ఆనాడు దానియేలు అన్ని శ్రమలు వచ్చిన దేవుని వాక్యాన్ని, దేవుని ఆధారం చేసుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఫలించినాడు. యేసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, 13 ఏళ్ళు కఠిన కష్టములు వచ్చినాయి. కానీ వాక్యమైన దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. అందుకే యేసేపు ఫలించేది కొమ్మగా ఉన్నాడు కదా. అబ్రహాము విశ్వాసంతో దేవుని వాక్యమైన ఆధారం చేసుకుని బయలుదేరినాడు. ఎక్కువ మంది అగునట్లుగా ఇస్రాయేలు కంటే ఎక్కువగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. యాకోబును ఆశీర్వదించినాడు, ఇస్సాకును ఆశీర్వదించినాడు. కాబట్టి వారు ఎందుకు వాక్యమైన దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలాసార్లు లోతు లాంటి భక్తి, లోతు ఏం శరీరానుసారుడిగా లోకంలోనికి వెళ్ళినాడు కదా. శరీరాశ, నేత్రాశ, జీవనం మిగిలిన వాడై లోకంలో నామకార్థ క్రైస్తత్వం జీవించిన లోతు తన జీవితంలో కొద్ది కాలం పచ్చగానే ఉన్నాడు, కానీ తన ముగింపు చూసినట్లయితే ఎంతో నష్టపోయినాడు కదా. సాక్షాత్తు దేవదూతలే వచ్చి, లోతు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, నీ భార్య పిల్లలు తీసుకుని పరిగెత్తయ్యా అన్నప్పుడు అక్కడ తడువు చేసిన రాయబడ్డారు కదా. ఈరోజు ఎంతమంది దేవుని తెలిసిన వారు, దేవుని యొక్క మందిరం వాక్యం పరిచయం తెలిసిన వాళ్ళే తడువు చేసేవారు లేరు, ఆలస్యం చేసేవారు లేరు, నిర్లక్ష్యం చేసేవారు లేరు. ఈరోజు చాలాసార్లు దుఃఖకర విషయం, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సేవకులు అంటే భయం లేదు, దేవుని యొక్క సహవాసం అంటే భయం లేదు. అసలు దేవుని భయమే బొత్తికి వెళ్ళిపోయాడు. అయితే ఒక రోజున, అందుకే లోతు కూడా అనుకున్నాడు, మీరు ఆదికాండం 19 చూసినట్లయితే నులివెచ్చని స్థితి, నులివెచ్చని జీవితము కదా కలిగిన లోతు తన యావదాస్తి కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. కారణం, ఏ ఆస్తిని, ఏ ఐశ్వర్యాన్ని చూసి అబ్రహాము నుంచి వేరైపోయినాడో, దేవుని మాట, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేసినాడు. మిత్రమా, కొద్ది కాలానికి ఆయన జీవితంలో తన పిల్లలు మాత్రమే గుహలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చి, తన భార్య ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. కారణం, తను తడువు చేసిన దాన్ని బట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, వెనక తిరగకుండా పరిగెత్తు అన్నాడు. వెనక తిరగకుండా పరిగెత్తు. ఎవరు పరిగెత్తగలడండి? దేవుడు ఆజ్ఞ మీద నెరవేర్చగలడా? లేదు. ఆకాశం అగ్ని గంధకాల నుంచి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం మీద పడతా ఉంటే కేకలు ఆకాశం అంటినాయి. పరిగెత్తుతున్నాం, ఏం చేసినట్ట వెనుకకు. ఈరోజు యేసును చూడకుండా, యేసును వెంబడించకుండా లోకం వైపు వెంబడించే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మిత్రమా, ప్రభు రాబోతున్నాడు. నువ్వు విడువబడినట్లయితే నీ స్థితి బహు ఘోరంగా ఉంటుంది. మరి ఎలా ఉంది నీ దృష్టి? కాబట్టి వాక్య విలువ నీ హృదయాన్ని, నీ నడక, నీ మాట, నీ క్రియ, నీ ప్రవర్తన, నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని ఈ నీటి గుమ్మ నీకు తెలియజేసిందంటే నిన్ను క్లీన్ చేస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది, నేను సరి చేస్తుంది, నేను సరిదిద్దుతుంది. కాబట్టి ఈరోజు నీవు తిరిగి మరలా బాగు చేయబడటానికి నిన్ను నువ్వు నీ దేవునికి అప్పగించుకో. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.